హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వరలక్ష్మి వ్రతం ప్రోగ్రామ్ అయితే ఈరోజు స్టార్ట్ చేశానండి. ఇంకా నాకు ఫస్ట్ వారం పడలేదండి, సెకండ్ వారం కూడా ఇంక వీలు కాలేదు. నేను 3వ శుక్రవారం అయితే వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను మా అమ్మవారింట్లో. ఇంకా అమ్మవారింట్లో చేసుకునేటప్పుడు అది వెనకాల డెకరేషన్ అంతా చేసుకున్నాను. మనం ఒక టేబుల్ అయితే వేసుకున్నాను. ఇంకా అమ్మవారిని తయారు చేయడానికి కొబ్బరికాయకు పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను. పెట్టుకొని ఇంకా ప్రొద్దునే స్టార్ట్ చేసుకున్నాను. ప్రసాదాలు అవి అన్నీ చేసేసుకొని ఇంకా అమ్మవారిని తయారు చేసుకుందామనేసి కూర్చున్నాను. ఇంకా అన్నీ రెడీ చేసుకునేసరికి చూడండి, ఇలా కొబ్బరికాయకి నిండుగా పసుపు రాసుకొని కుంకుమ బొట్టు గంధము అన్నీ పెట్టేసుకొని మనం కింద ఒక బిందె అయితే పెట్టుకోవాలి. నాకు అది బిందె అటు ఇటు జరుగుతుందని కింద క్లాత్ వేసి పెట్టుకున్నానండి. ఇంకా దాని మీద ఒక చిన్న కలశం చెంపెట్టుకున్నాను. దానికి కొబ్బరికాయ అది పెట్టేసుకొని నేను అమ్మవారి ఫేస్ అయితే దానికి అటాచ్ చేశాను. అలా చేసి పెట్టుకున్నాను. చూడండి, మీకు ఎలా వీలైతే అలా చేసుకోండి. నాకు ఇలా వీలైంది కనుక నేను ఇలా చేసుకుంటున్నాను. చూడండి, అమ్మవారు ఎంత కళగా ఉన్నారో చూసారా. వెనకాల నేను అవి షీట్స్ అండి, నాకు 10 రూపీస్కి ఒకటి మనకు బుక్ స్టాల్లో అలా దొరుకుతుందండి స్టేషనరీలో. అవి 10 రూపీస్కి ఒక షీట్ ఉంటుంది. దాన్ని ఇంకా తీసుకొచ్చుకొని నేను కట్ చేసుకొని లోటస్ అయితే తయారు చేసుకున్నాను. ఇంకా అమ్మవారికి చీర కట్టాలి కదా, శారీలో బ్లౌజ్ పీస్ ఉంటుంది కదండి, దాన్ని నేను కుచ్చిళ్ళు అయితే పెట్టేసుకుంటున్నాను. చూడండి, అలా అటు ఇటు కుచ్చిళ్ళు పెట్టేసుకొని క్లిప్పులు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా అన్నీ మంచిగా రెడీ చేసుకొని క్లిప్పులు పెట్టేసుకొని ఫోల్డ్ చేసి పెట్టుకున్నానండి. చూడండి, వీడియోలో చేసిన విధంగా మీరు కూడా చేసుకోండి. బ్లౌజ్ పీసులతోనే చేశానండి నేను ఈసారి. మంగళగౌరి వ్రతానికైతే శారీ కట్టాను. ఈరోజు చూద్దామనేసి 2 బ్లౌజ్ పీసులను అయితే తీసుకొని చేశాను. ఒకటి పింక్ కలర్, ఒకటి బ్లూ కలర్. చూడండి, ఇలా ఫోల్డ్ చేసుకొని మనం క్లిప్పులు పెట్టేసుకోవాలండి. ఇది అంత తొందరగా అనగలేదండి. ఇది కాంచీవరం పట్టు శారీ అయ్యేసరికి అది చాలా స్టిఫ్గా ఉంది, అస్సలు ఫోల్డ్ అవ్వలేదు నాకు. ఇంకా గట్టిగా ప్రెస్ చేసి ఇచ్చేసానండి. ఇలా గట్టిగా అనేసుకొని చేసుకుంటే కొంచెం మనకు స్టిఫ్గా ఉంటుంది. ఈ పక్క కూడా అలానే కుచ్చిళ్ళు పెట్టేసుకున్నానండి. చూడండి, మంచిగా కుచ్చిళ్ళు పెట్టేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనకు కట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇలా రెండో వైపు కూడా కుచ్చిళ్ళు పెట్టేసుకొని రెండో వైపుది అమ్మవారికి పైన వైపు కిరీటం లాగా వచ్చేలాగా పెట్టుకుందాం అనేసి అలా ఫోల్డ్ చేసుకున్నాను. కింద పెద్ద బార్డర్ వచ్చేసి కింద శారీ లాగా కట్టేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, బ్లూ శారీ ఏమో ఇలా ముందుకు వచ్చేలాగా పైన కిరీటం లాగా పెట్టుకున్నాను. పింక్ శారీ వెనక నుంచి వెళ్ళి ఇలా వేసేసుకున్నాను. అమ్మవారిని ఇలా నిండుగా అలంకరించుకొని గాజులు, మన దగ్గర ఉన్న ఆభరణాలు ఏవైనా వేసుకోవచ్చు. అమ్మవారికి లోటస్ సీడ్స్ ఉంటాయి కదండి, వాటితోని మాల అయితే నేను తయారు చేసుకొని వేసుకున్నానండి. ఇప్పుడు కలశం అయితే రెడీ చేసుకుంటున్నాను. చూడండి, కలశం చెంబు రెడీ చేసుకొని బొట్లు పెట్టేసుకొని కంకణం కట్టేసుకున్నాను. కింద ప్లేట్లో అయితే బియ్యం పోసేసుకొని పెట్టుకున్నాను. కలశం మీద పెట్టే కొబ్బరికాయకు నిండుగా పసుపు రాసుకుంటున్నానండి. చూడండి,
మంచిగా నిండుగా ఎక్కడ కూడా ఇది డాట్స్ లేకుండా మంచిగా రాసుకోవాలండి పసుపు. మనం ఎంత శ్రద్ధగా ఎంత భక్తితో మనం చేసుకుంటే అంత మంచిదండి. ఇలా నిండుగా వేసేసుకోవాలండి పసుపు. నేను ఎలా చేశానో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ప్లీజ్. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలా పసుపు పెట్టేసుకొని కుంకుమ గంధము బొట్టు అయితే పెట్టేసుకుంటున్నానండి. చూడండి నేను ఇలా అయితే అలంకరించుకున్నాను కలశం మీద పెట్టే కొబ్బరికాయకు. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా గంధము కుంకుమ పెట్టేసుకోవాలి. పెట్టేసుకొని నేను మిస్టేక్ ఏంటంటే చెంబులో బియ్యం పొయ్యకుండా అలానే కొబ్బరికాయ పెట్టేస్తున్నానండి, అందుకని అది లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు పసుపు కుంకుమ గంధం అక్షంతలు ఒక పువ్వు ఒక 1 రూపీ కాయిన్ వేసి రైస్ పోస్తున్నానండి కలశం చెంబులో. కొంతమంది నీళ్ళు పోసుకుంటారు, కొంతమంది రైస్ పోస్తారు, అది వాళ్ళ ఇష్టం, ఎవరిష్టం వాళ్ళదండి. నేనైతే రైస్ పోసుకున్నాను. 5 సార్లు 5 గుప్పెళ్ళు పోసుకున్నానండి. నా కలసం చెంబు అయితే నిండింది 5 సార్లకు. ఇంకా 5 సార్లు నిండిన తర్వాత కలసం మీద పెట్టే కొబ్బరికాయనైతే ఇంక ఇప్పుడు పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చక్కగా నిలిచింది. పెట్టేసుకొని ఇప్పుడు దాని మీద బ్లౌజ్ పీస్ మనం ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి అమ్మవారు ఎంత కళగా ఉన్నారో. అసలు నాకైతే అమ్మవారి దగ్గర నుంచి వెళ్ళి పక్కకు కూడా వెళ్ళాలని లేదండి, ఎంతసేపు అయినా అక్కడే ఉండి చూసుకోవాలనిపించింది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను ఇలా అయితే అలంకరించుకున్నాను. ఇక ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కలశం చెంబుకు పైన పెట్టుకుంటాం కదండి బ్లౌజ్ పీస్, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నానండి నేను. ఫోల్డ్ చేసుకొని బ్లౌజ్ పీస్కి కూడా నేను గంధం బొట్టు అయితే పెట్టేసుకున్నాను. ప్రతిదీ మనం గుర్తుంచుకొని బాగా చేసుకుంటేనేనండి మనకి ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కూడా మళ్ళీ తర్వాత గుర్తొస్తే అయ్యో ఇది చేయలేదే అని బాధపడడం కన్నా నిదానంగా ప్రశాంతంగా చేసుకుంటే ఎంతో బాగుంటుందండి, హడావిడి లేకుండా. పూజలకు మనం ఎలాంటి హడావిడి పడద్దండి. హడావిడితో చేసుకునే పూజ మనకంతా మనశ్శాంతిగా అనిపించదండి, ఏదో గిల్టీగా ఉంటుంది. సో ఇలా మంచిగా గంధం పసుపు పెట్టుకొని కొబ్బరికాయకు పెట్టుకున్నానండి. ఇంకా కలశాన్ని కూడా అలంకరించుకుంటున్నానండి. పువ్వులు అన్నీ ఎంత సంతోషంగా ఉంటుందంటే, మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అంత ప్రశాంతంగా ఉంటుందండి. మనం చేసే ప్రతీదీ కూడా మనసు పెట్టి ప్రశాంతంగా చేసుకుంటే అసలు మనకు అంత ప్రశాంతంగా ఉంటుంది. దేవుని దగ్గర ఉన్నంతసేపు కూడా మనం ఎలాంటి బయట ఆలోచనలు పెట్టుకోవద్దండి. పెట్టుకోకుండా దేవుని మీద ధ్యానంతో మాత్రమే చేసుకోవాలి మనం చేసుకునే ప్రతీది కూడా. ఇప్పుడు గౌరీదేవిని అయితే చేసుకుంటున్నానండి, గౌరమ్మను.
చేతిలో పసుపు వేసుకొని మంచిగా గౌరమ్మని చేసి పెట్టుకుంటాను. ఈ పూజ చేసినా కూడా మనం మొదటిగా చేసేది గౌరీ పూజ, గణపతి పూజే కదండి. అది అందరికీ తెలిసిన విషయమే కదా. చూడండి, మంచిగా ఇలా చేసుకొని బొట్లు పెట్టేసుకోవాలండి. పెట్టుకొని ఒక కొబ్బరి, ఎండు కొబ్బరి ఉంటుంది కదండి, దాంట్లో పెట్టుకొని మనం అక్కడ కలశం ముందు పెట్టుకోవాలండి. ఒక తమలపాకు పెట్టి, ఒక జాకెట్ ముక్క మీద తమలపాకు పెట్టేసి, నైవేద్యం పళ్ళు పెట్టేసి, ఎండు ఖర్జూర, ఇవి పోకలు ఖర్జూరాలు అంటారండి మా సైడు, ఇవైతే పెట్టేసుకున్నాను. ఇంకా ఒక పుష్పం అయితే పెట్టాను, ఒక అరటి పండు కూడా పెట్టానండి. చూడండి, ఈ విధంగా రెండు వైపులా కూడా నేను దీపాలు అయితే పెట్టుకున్నాను. ఈరోజు నేను ప్రతి దీపం కూడా ఆవు నెయ్యితో మాత్రమే వెలిగిస్తానండి. మనం పూజలు చేసుకునేటప్పుడు శ్రేష్టమైన ఆవు నెయ్యితో మాత్రమే దీపాలు వెలిగిస్తే చాలా పుణ్యం వస్తుందండి. మనం చేసే పూజలకు మరింత ఇది రావాలంటే మనకు ఆవు నెయ్యితో మనం దీపాలు వెలిగిస్తే చాలా మంచిదండి. అంటే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు వెలిగిస్తారనుకోండి, కాకపోతే నేను మాత్రం ఆవు నెయ్యితో వెలిగిస్తానండి. ఇలా అంతా పూజ అంతా అయిపోయిన తర్వాత వాయినాలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మా అక్క అండి, మా మరదలు మా అక్కకి ఇస్తుంది వాయినము, మొదటి వాయినము. మా అక్క కొడుకండి, చాలా అల్లరి ఎక్కువ చేస్తూ ఉంటాడు పెద్దోడైన. చూడండి, మా తమ్మని కూతురు వాయినం పెట్టంగానే అరటి పండు తీసుకొని తినేస్తుందండి. నేను కూడా మా అక్కకు వాయినం ఇచ్చాను. చూడండి, సరదాగా ఉంటుందండి మా అక్క. ఇలా ఇంటి నిండా జనంతో సందడిగా ఉంటే ఎంత బాగుంటుందో తెలుసా అండి. వాయినం ఇచ్చేటప్పుడు ఇస్తినమ్మా వాయినం అని మనం అంటాము, తీసుకున్న వాళ్ళు పుచ్చుకుంటున్నమ్మా వాయినం అని వాళ్ళు అంటారండి. అది అందరికీ తెలిసిన విషయమే కదండి. మా అక్క పక్కన ఉన్న వాళ్ళు మా పెద్ద అత్తయ్య అండి, మా అమ్మ వాళ్ళ పెద్ద అన్న భార్య, నా చిట్టి తల్లండి, నా తమ్ముడు కూతురు. ఎంత అల్లరి చేస్తుందో. తనకు ఫ్లాగ్ బ్యాంగిల్స్ తీసుకొచ్చానండి, అవి వెయ్యమని అల్లరి చేస్తుంది. పట్టాయా అనుకున్నాను, బట్ పట్టాయండి. తీసుకొచ్చాను. ఇంకా వేసుకుంటాను అన్నప్పుడు వద్దని మనం అనలేం కదండి. ఇంకా వేయడం అయితే జరుగుతుంది. ఇంకా తన పెద్ద ముత్తైదు, పసిపిల్లలు మనకు దేవునితో సమానం అండి. ఇంకా అందుకనే నా చిట్టి తల్లికి గాజులు వేసాను. ఇంకా అస్సలు కూడా తీయదండి. ఎన్ని రోజులైనా అలానే ఉంచేసుకుంటానంటుంది. రెడీ చేయడం అంటే ఎంత ఇష్టమో తనకి. అత్త నాకు ఇలా రెడీ చేయాలా రెడీ చేయని నా చుట్టూతే తిరుగుతుంది. కూర్చుంటే మంచి దేవుడా. మా తమ్ముడు పూజ అయిపోయిన తర్వాత మా తమ్మునితో ఆశీర్వాదం తీసుకుంటుంది మా మద్దలు. మా తమ్ముడు చాలా అల్లరి ఎక్కువ చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా వాయినాలు ఇవ్వడం అయితే అయిపోయింది. ఇంకా అమ్మవారిని చూడండి ఎంత కళగా ఉన్నారో. మా అక్క అండి, మా అక్క ఇంకా రాఖీ పౌర్ణమి కూడా కదండి ఈరోజు. సో ఇంకా రాఖీలు కూడా కట్టేసుకోవాలి కదా. ఇంకా మా తమ్మునికి మా అక్క నేను రాఖీలు అయితే కట్టడం అయితే స్టార్ట్ చేసాము.
ఫస్ట్ మా అక్క, నాకంటే పెద్దది కదండి, అందుకని ఫస్ట్ మా అక్క కడుతుంది, తర్వాత నేను కడతానండి. చూడండి బంగారు తల్లి ఎలా అల్లరి చేస్తుందో. తనకే ఫస్ట్ కట్టాలని చెప్తుందండి. నాకు కట్టటే నాకు కట్టు అనేసి ఇద్దరు ఎలా అల్లరి చేస్తున్నారో చూడండి. ఇంకా మొదటిగా అయితే బంధువులు అయితే రావడం అయితే స్టార్ట్ చేశారండి అందరూ. మా తమ్మునికి రాఖీ కట్టడం అయితే మా అక్క కట్టేసిందండి. ఇంకా చూసారు కదండి ఫ్రెండ్స్, నా పూజా విధానము, నేను అమ్మవారిని చేసిన అలంకరణ విధానము ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయనుకోండి నేను సరిదిద్దుకుంటాను. ఇంకా మా తమ్మని కొడుక్కి కూడా కట్టిందండి. మా తమ్మని కొడుకు కట్టిన తర్వాత ఇంకా మా బంగారు తల్లికి, మా సిరమ్మకి కూడా కట్టాలని అంటుందండి. ఇంకా అందరికీ కట్టేసిందండి, నలుగురికి, మా అమ్మతో పాటు 5గురికి. అల్లరి పిల్ల అల్లరి చేస్తూ ఉంటుందండి. మా తమ్ముడు అదెందుకు కడుతుండవు, చిన్న రాఖీ కట్టు, తను తీసేసుకుంటుంది ఉంచుకోదు అనేసి అంటే సర్లే అనేసి కట్టడం అయితే జరిగిందండి. ఇంకా మా మర్దలికి కూడా కట్టేస్తుందండి. వద్దు వద్దు అని మా తమ్ముడు ఒకటే గొడవ, ఎందుకు అని. కట్టుకుంటే అదొక సరదా అండి, అంతే, సరదాగా ఉంటుందండి. రాఖీ పండగ అంటేనే కదండి అన్న చెల్లెలు, అక్క తమ్ముడు అందరూ. ఏం డబ్బులు ఉంటే ఏం చేసుకుంటామండి, ఏమన్నా పోయేటప్పుడు తీసుకెళ్తామా? బంధువులే కదండి మనకు. తోడబుట్టిన వాళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోవద్దండి, ఎలాంటి పరిస్థితిలో కూడా. మా అమ్మకైతే కట్టేసిందండి. ఇంకా కట్టిన తర్వాత ఇంకా బంధువులు అయితే వచ్చారండి మా ఇంటికి. మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు తను. ఇంకా మా అమ్మ మా రాఖీ గాడికి కూడా కట్టేసిందండి. మా అక్క పెద్దమ్మ అవుతుంది కదండి మా బుడ్డోడికి, వాడు నా ప్రాణం అండి, నా రాఖీ గాడు, వాడికి కూడా కట్టేసింది. అందరూ భలే నవ్వేశారండి. రాఖీకి ఎంత బాగా కట్టించుకుందంటే అంత బాగా కట్టించుకుంది. చూడండి బొట్టు కూడా పెట్టేసిందండి. హీరోలా ఉన్నాడు బొట్టు పెట్టేసి రాఖీ కడుతుంటే. వాడు అనుకుంటున్నాడు నాకేదో తినడానికి తెచ్చిందేమో మా పెద్దమ్మ అనుకున్నాడు. రాఖీ కట్టిందండి. ఇంకా అందరికీ స్వీట్ అయితే పెడుతుందండి మా అక్క. రాఖీ కట్టిన తర్వాత నోరు తీపి చేయాలంటారు కదండి, అదే జిలేబీ నోట్లో పెట్టేసి వదిలేస్తే వాడు అలానే చూస్తున్నాడు. ఇంకా మా సిరి తల్లి కూడా అలానే. ఇంకా అందరికైతే స్వీట్ అయితే పెట్టడం అయిపోయిందండి. ఇంకా మా రాఖీ అలా చూస్తూ ఉంటున్నాడండి, అటు ఇటు తిరుగుతున్నాడు. వీళ్ళందరూ ఏదో తింటున్నారు, నాకైతే పెట్టట్లేదని, నేనేదో పెడతానని నా వెనకాల వస్తున్నాడు. చూసారా, నాకేం పెట్టట్లేదని చూస్తున్నాడు వాడు. ఇంకా రాఖీలు కట్టడం అయిపోయింది, స్వీట్ పెట్టడం అయిపోయింది. ఇంకే రోజు మా అక్క
తెలీదు, మా అక్క చెప్పింది. అన్నదమ్ములకు చక్కెర కుడుకలు పోయాలి అనేసి చెప్పిందండి. మా అక్క పోస్తుంది ఇప్పుడు, తర్వాత నెక్స్ట్ నేను కూడా పోయాలి. అందరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంది. ఇంకా మా తమ్మునికి బట్టలు అయితే పెట్టిందండి. చక్కెర కుడుకలు పోసిన తర్వాత బట్టలు పెట్టాలండి. ఇంకా ఫస్ట్ బట్టలు పెడుతుంది. అన్ని పద్ధతులు చాలా బాగా పాటించుతుందండి మా అక్క. ఇవేనండి చిన్న చిన్న ఆనందాలు, ఇలాంటివి మనకి ఎప్పటికీ గుర్తుంటాయి. పిల్లలకైతే డబ్బులు ఇచ్చిందండి, ఇద్దరికి బట్టలు పెట్టేసి. ఇంకా ఉడకలో చక్కెర పోసి మళ్ళీ దానిపైన ఇంకొకటి పెడుతుందండి. పెట్టి చక్కెర కుడకలు పోసి ఫస్ట్ మా అమ్మకి ఇస్తుందండి. ఇంటికి పెద్ద కదా, మా అమ్మకి ఇస్తుంది. తర్వాత ఇంకా మా తమ్ముడికి, మా మదర్కి అందరికి ఇస్తుంది. నెక్స్ట్ నేనండి వచ్చేసాను. ఇంకా మా అమ్మకు రాఖీ కట్టాను. మా అమ్మ నాకు బొట్టు పెట్టింది. అందరికీ ఫస్ట్ బొట్టు పెట్టేసుకుంటూ రావాలండి. ఫస్ట్ అందరికీ బొట్టు పెట్టేసి మా అక్క చూడండి, నాకు చక్కెర పోయండి అనేసి మా బంగారు తల్లి అడుగుతుంటే మా అక్క వచ్చి చక్కెర వస్తుంది. ఆ చక్కెర మొత్తం నువ్వే తినవారంటే సరే అనేసి తీసుకొని దాచి పెట్టుకుంటుందండి. పిల్లలు అదొక అల్లరండి, అంతే. వాళ్ళు అల్లరి చేస్తుంటే కదండి ఇంటి నిండా సంతోషంగా ఉంటుంది. అల్లరల్లరిగా ఉంటేనే ఇంటి నిండా పిల్లలు ఉండి అల్లరి చేస్తే అదొక ఆనందంగా ఉంటుందండి. అందులోనూ ఆడపిల్లలు ఇంకానండి, ఇంట్లో ఆడపిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటే వాళ్ళు అల్లరి చేస్తుంటే ఎంత సంతోషంగా ఉంటుందో. మీకు కూడా పెడతారా అంటే నా అల్లుడు అవుతాడండి, మా తమ్ముడు కొడుకు. ఎలా నవ్వుతున్నాడు చూడండి, నాకు పెడతావా అనేసి. మా తమ్ముడికి అయితే రాఖీ అయితే కట్టడం జరుగుతుందండి. అన్న తమ్ముళ్ళ అనుబంధం ఇదండి. మా తమ్ముడికి చెప్తున్నాడు, రేవతి ఇది నువ్వు కట్టుకో అనేసి. పిల్లలకండి ఈసారి ఏంటో కొత్తగా వచ్చాయండి ఏవో బొమ్మలవి. లోపల లైట్ వస్తుంది. ఆ లైట్ వాట ఇంకా అత్త నాకు అవి తీసుకురా, నాకు అవి తీసుకురా అంటే తీసుకొచ్చానండి రాఖీలు. ఇంకొక బటన్ ఉంటుందండి, అది ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి లైట్స్ వస్తున్నాయి. అది మా తమ్ముడు తీసాడండి, తీసిస్తున్నాడు. అందరికైతే రాఖీలు అయితే కట్టడం జరిగిందండి. ఎంత సరదాగా ఉంటుందండి ఇలా అన్ని పండగలు చేసుకుంటుంటే. అందరితో కలిసి మంచిగా ఏ పూజలైనా, వ్రతాలైనా, పండగలైనా తోడబుట్టిన వాళ్ళతో అందరితో కలిసి ఇలా చేసుకుంటుంటే మనసుకు చాలా ఆనందంగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా అందరితో కలిసి ఉండడం అంటే. చూడండి నా పొట్టిదానికి కూడా రాఖీ కట్టిన వాళ్ళు ఎంత ఆనందంగా చూసుకుంటుందో దాన్ని. వెంటనే లేచి దాంతో ఆడుకోవాలనేసి, కూర్చో అనేసి వాళ్ళు. చూడండి ఇప్పుడు నా
బంగారు తల్లి వాళ్ళ అన్నయ్యకు రాఖీ కడుతుంది. చూడండి ఎంత ముద్దు ముద్దుగా రాఖీ కడుతుంది. పొట్టేది నాకు చాలా ఇష్టం అండి, నా మేనకోడలంటే. దానికి పెట్టడం రావట్లేదు, అలా పట్టుకొని చూస్తూ ఉంది. అవేనండి మోటు బదులు ఆట అండి, టామ్ అండ్ జెర్రీలు ఏంటంటో బొమ్మలు వచ్చేసేయండి ఈసారి. ఇంకా మా తమ్ముడు పెట్టేశాడండి. ఇంకా నేను కూడా చక్కెర కుడకలు పోయమని చెప్పారండి. సరే అనేసి వాళ్ళు చెప్తూ ఉంటే నేను పోస్తున్నానండి. ఇంకా అందరికీ పెడుతున్నానండి చక్కెర కుడకలు. మా మరదలను అయితే ఒక ఆట ఆడుకుంటామండి, సన్నగా ఉంటుంది, చాలా ఏడిపిస్తూ ఉంటాము. నువ్వు ఎప్పుడు లావ్ అవుతావు, నువ్వు ఎప్పుడు లావ్ అవుతావు అనేసి. అదొక సరదా అండి, అంతే. మా అమ్మకు నోట్లో చక్కెర పోయాలట, ఇంకా అందరికీ చక్కెర అయితే పోస్తున్నాము. పిల్లలకు, మా అమ్మకు, మా తమ్ముడికి, మా మరదలకి అందరికీ చక్కెర అయితే పోస్తున్నాను. ఇప్పుడు చాలా వద్దు వద్దు నాకు కొంచెం పోయి, నాకు కొంచెం పోయి అంటాడు. నువ్వు నోరు చాప, నీకు పోస్తాను అనేసి కొంచెం పోయి కొంచెం, సరే నీకు కొంచెమే పోస్తాను, నువ్వు నోరు చాపు అనేసి పెట్టారండి. అలా అనేసి నోరు నిండా పోసేసారు. పాపం తనకి నవ్వడం కూడా రావట్లేదు. అదొక సరదా అండి, అంతే, సరదాగా ఉంటుంది ఇలా. ఇంకా మా చిన్న అత్తయ్య కూతురు కూడా కొంచెమే పోయాలంటే సరే అనేసి కొంచెమే కొంచెం అని చెప్పి నోరు నింపావు అనేసి అంటే సరిపోలేదు, ఇంకొంచెం పోయాలా అని అడుగుతున్నారండి. ఇంకెప్పుడండి మా మరదలు మా ఆయనకు రాఖీ కడుతుందండి. ఇంకా తను ఫస్ట్ నుంచి, నా పెళ్ళైన ప్రతి సంవత్సరం నుంచి 3 years నుంచి తనే రాఖీ కడుతుందండి. ఇంకా అదొక ఆనందం అండి, అంతే. రాఖీ అయితే కట్టడం అయిపోయింది. ఇంకా ఆశీర్వాదం తీసుకుంటుందండి. చూడండి, ఇద్దరి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకుంది. మా తమ్ముడు కూడా తీసుకుంటున్నాడండి. ఇంకేంటి, ఆడబిడ్డలం కదండి, వాళ్ళు తప్పనిసరిగా ఆశీర్వాదం తీసుకుంటారు. మా మరదలు నాకు కూడా రాఖీ కట్టేసిందండి. ఇంకా చూడండి, ఇలా అయితే రాఖీ పండగ అయితే చాలా సంతోషంగా అందరి మధ్యలో చాలా బాగా జరిగిందండి ఈసారి. ఎంత సంతోషంగా ఉంటుందంటే అంత సంతోషంగా ఉంటుందండి. మా అత్తయ్య కూతురండి మినప ఉండలు చేసుకొని తీసుకొచ్చింది మా కోసం ప్రత్యేకంగా. అవేనండి పెడుతుంది, చాలా బాగుంది అనేసి చెప్తున్నానండి. ఇంకా అయిపోయిందండి. మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు వచ్చిందని చెప్పాను కదండి. మా చిన్నత్తయ్య వాళ్ళ కూతురు వాళ్ళ ఫ్యామిలీ అన్నయ్య కూడా నేను ఇంకా రాఖీ కట్టేశానండి. ఇంకా అనుకోకుండా ఇంటికి వచ్చారు వ్రతం అని చెప్పగానే. ఇంక ఇంటికి వచ్చినప్పుడు బాగా చూసుకోవాలి కదండి మంచిగా. నాకు తమ్ముడు ఒక్కడే కనుక, ఇంకా పెద్ద అన్న అని అంటూ ఎవరు లేరు కనుక, సో
ఇంకా నేను కూడా అన్నయ్యకు రాఖీ కట్టానండి. అన్నయ్యకు, పిల్లలకు, ఇంకా మా అత్తయ్య కూతురికి అందరికీ రాఖీ కట్టడం అయితే జరిగిందండి. అదొక సరదా అండి, అంతే. ఇంకా ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి అంటే, ఒక్కరు ఉండి చేసుకోవాలంటే అంత సరదాగా ఉండదండి. ఇలా బంధువుల మధ్యలో అందరూ వస్తుంటూ పోతుంటే, ఇంటి నిండా సందడిగా ఉంటే, ప్రతి చిన్న పండగను కూడా, చిన్న వేడుకను కూడా ఒక పండగలా చేసుకోవడము, అది ఎంత సంతోషంగా ఉంటుందండి. మనకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా చేసుకోవడము. ఇంకా అందరికీ పొట్టు పెట్టేసి రాఖీ కట్టడం అయితే జరిగిందండి. ఇంకా మా అత్తయ్య కూతురికి వాయనం అయితే ఇస్తున్నామండి. ఈరోజు వ్రతం కూడా కదండి. ఇంకా వాయనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మా మరదలు ఇస్తుందండి. మా మరదలు వాయనం ఇచ్చిన తర్వాత ఇంకా నేను కూడా ఇస్తాను. పిల్లలు దేవుడితో సమానం కదండి. చిన్నపిల్లలకు కూడా మనం ఇవ్వాలండి వాయనం. పెద్దవాళ్ళకి ఇవ్వాలి అనేసి ఏం లేదు, పిల్లలకు కూడా ఇవ్వాలండి. మా అమ్మ అందరికీ తీర్థప్రసాదాలు అయితే పెట్టి వస్తుంది. అందరికీ ప్రసాదం అయితే పెట్టుకుంటూ వస్తుందండి. ఇంకా అన్నయ్యకు స్వీట్ అయితే పెట్టానండి. మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్ అండి. తనకు కూడా మాటలు రావండి. మా తమ్ముడికి మాటలు రావు, చెవులు వినిపించవు. డిఫెండ్ ఏమో, తను కూడా డిఫెండ్ అమ్మ. ఇంకా ప్రతి సంవత్సరం తనకు కూడా నేను రాఖీ కడుతూ ఉంటానండి. ఈసారి కూడా రాఖీ కట్టించుకోవడానికి ఇంటికి వచ్చాడండి. పనిలో పని అనేసి ఇంకా నేను కూడా రాఖీ కట్టడం అయితే జరిగింది. కట్టిన తర్వాత కట్నం పెడుతున్నాడండి. ఇంకా వద్దు అనలేం కదా, ఆడబిడ్డ అనుకొనేసి ఇంకా కట్నం అయితే పెడతారు. ఇంకా తీసుకున్నానండి. ఇంకా అందరికీ ప్రసాదం అయితే పెడుతున్నాను. స్వీట్స్ తీసుకొచ్చానండి, స్వీట్స్ పెట్టడం జరిగింది. అందరికీ వాయినాలు ఇవ్వడం అయితే జరిగిందండి. వాయినాలు ఇచ్చి వ్రతం చేసుకొని రాఖీ పండుగని చాలా ఆనందంగా జరుపుకున్నానండి. ఈరోజు నేను ప్రతి ఒక్కరి ఇంటికి వచ్చారు. ప్రతిదీ ఘనంగా జరిగిందండి ఈసారి. ముందు 2 సంవత్సరాలు నేను హైదరాబాద్లోనే చేసుకున్నానండి. 2 సంవత్సరాలు అయితే నేను అక్కడే చేసుకున్నాను, హైదరాబాద్లో. ఈసారి ఇదే మొదటిసారి అండి మా మరదలు వ్రతం చేసుకోవడము. ఇంకా అక్క నాకేం తెలీదు, నువ్వు కూడా రా, ఇద్దరము చేసుకుందాము అని అంటే సర్లే అనేసి ఇంకా ఇక్కడికి వచ్చానండి. మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి వ్రతం అయితే చేసుకున్నాం ఇద్దరం కలిసి, చాలా సంతోషంగా. ఇలా అయితే వ్రతం కంప్లీట్ అయిందండి మాది. పూజ అంతా పూర్తయిపోయింది. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. ఇంకా నేను మా మధ్యలో చాలా సంతోషంగా. మా చెల్లెలు మిస్ అయిందండి ఇందులో. మా చెల్లెలు వాళ్ళ మామయ్య చనిపోయారండి, అందుకనే రాలేకపోయింది తను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి నా ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.